హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. చూడండి హనీ ఎంత చక్కగా గెంతుతుందో. అండ్ మేమైతే సిఎంఆర్కి వచ్చాం. సిఎంఆర్ ఎంట్రన్స్లోనే కేఎఫ్సి రా రా అని పిలుస్తుంది. తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేరు. మేమైతే ఈరోజు పిల్లల కోసం ఇక్కడికి వచ్చాము. సో ఇది నేను లాస్ట్ ఇయర్ తీసింది 2024 జనవరిలో. కాకపోతే ఇప్పుడు మీకు ఈ సమ్మర్లో యూజ్ అవుతుంది అని నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. వైజాగ్లో ఉన్న వాళ్ళు, వైజాగ్ టూర్కి వెళ్తున్న వాళ్ళు, అండ్ హాలిడేస్ వచ్చి వైజాగ్ వెళ్తున్న వాళ్ళు అందరికీ ఈ వీడియో అంకితం. సో ఎందుకంటే ఎండలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి మన ఆంధ్రాలో. సో ఒక ఆఫ్టర్నూన్ ఒక స్లీప్ వేసాక ఆ తర్వాత చల్లగా ఉండే ప్లేస్లకి, ఇలాంటి ప్లేస్లకి వెళ్ళండి. టైం పాస్ అయిపోతుంది అండ్ పిల్లలు హ్యాపీ అయిపోతారు అండ్ మనం కూడా కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనమాట. చూసారు కదా, ఇది మొత్తం ఒక 4-5 ఫ్లోర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి అనమాట. షాపింగ్ మాల్స్, ట్రెండ్స్, మ్యాక్స్, ఫర్నిచర్, ఇది అది అని కాదు, ఆల్ ఇన్ వన్ ఉంటుంది. అండ్ లాస్ట్ పైన ఫుడ్ కోర్ట్ ఉంటుంది. అన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి అన్నమాట. పిజ్జా, బర్గర్, టిఫిన్స్, స్నాక్స్, బిర్యానీ, ఏమి ఉండాలో అన్నీ ఉంటాయి. సో మనం చక్కగా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం ఒక రౌండ్ వేసుకోవడం, ఫర్నిచర్ అవి చెక్ చేసుకోవడం, షాపింగ్ మాల్లో షాపింగ్ చేసినట్టు చూడడం, ఇంకా ఇక్కడ మెహందీ పెడతారు, నెయిల్ ఆర్ట్ ఉంటుంది, టాటూ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఫైనల్లీ చెప్పాలంటే 4th ఫ్లోర్లో అయితే ఇక్కడ పిల్లలకి చాలా గేమ్స్ ఉంటాయన్నమాట. పిల్లలకే కాదు, చిన్న నుంచి పెద్ద వరకు ఆడే ప్రతి గేమ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు పిల్లలు అక్కడికే రన్ చేస్తున్నారు. నన్ను వదిలేసి చూడండి ఎంత చక్కగా వెళ్ళిపోతున్నారో. వాళ్ళకి అంత ఫేవరెట్ అనమాట. కాకపోతే హర్షికి ఇప్పుడు 5 years రావడం వల్ల బాల్స్ గేమ్ ఎంట్రీ లేదనమాట. చూపిస్తాను చూడండి. ఇదైతే జ్యువెలరీ. నేను వెళ్ళినప్పుడల్లా ఇవే ముందు చూసుకుంటాను అనమాట. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వీడియో తీయడం ఆపేసి మరీ జ్యువెలరీ చూస్తున్నాను ఏమేమి కొత్తవి చేంజెస్ వచ్చాయని. అండ్ అది సిల్వర్ జ్యువెలరీ అనుకుంటా. చాలా కాస్ట్ అండి బాబోయ్. కానీ చూస్తాను, కలర్కి ఆనందంగా ఉంటుంది అనమాట. చూడండి, ముందు ట్రైన్, పిల్లలు ఆల్రెడీ ఎక్కేశారు. ఇటువైపు ఫ్లైట్, ప్రతిదీ 1 by 1 చూపిస్తాను. పిల్లలు అయితే ఫస్ట్ చూడగానే ఇది మాత్రం ఎక్కేస్తారనమాట. 2-3 times ఎన్నిసార్లైనా ఎక్కుతారు. ఇక్కడ ఏంటంటే మనకి సిఎంఆర్ కార్డ్ ఇస్తారు. ఆ కార్డుకి మనం రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. మనకి 500-1000 మన ఇష్టం, అక్కడే ఉంటుంది. సో మనం మనీ ఇస్తే వాళ్ళే రీఛార్జ్ చేసి ఇస్తారు. ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదా, వీటన్నిటికి వెనకాల బార్ కోడ్ అని ఉండేది ఉంటుంది. మన దగ్గర ఉన్న కార్డ్ని స్వైప్ చేస్తే అది రన్ అవుతూ ఉంటుంది అనమాట. కానీ కాపలాకు ఉంటారు. ఇప్పుడు ఈ ట్రైన్ ఉంది, ఒకరు స్వైప్ చేస్తే చాలు ట్రైన్ అంతా తిరుగుతుంది. కానీ ఆ ట్రైన్లో 4-3 కూర్చుంటే ఒప్పుకోరు. ఎవరు స్వైప్ చేశారో వాళ్ళే కూర్చోవాలన్నమాట. ఇప్పుడు నా పిల్లలు 2 కూర్చున్నారు, మన పిల్లలు. సో 2 సార్లు స్వైప్ చేయాలి అంటారు అక్కడ మనిషి ఉంటే. అండ్ ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే మాత్రం పర్లేదులేండి అని అనేస్తారు. కానీ నార్మల్ అయితే 2 ఎక్కినా 3 ఎక్కినా ఎంతమంది ఎక్కుతున్నారో అంతమందికి స్వైప్ చేస్తారు. ఒక్కొక్కటి 40 ఉంటుంది, 30 ఉంటుంది. సో నాకైతే ఇది స్టార్టింగ్లో నాకు రిమైనింగ్ ఏమీ తెలియక దీనికే తీసుకొచ్చే వాళ్ళం. నాకైతే ఇది కొంచెం మనీ వేస్ట్ అవుతుంది అని అనిపించింది. నేను మొన్న పోలా చూపించాను కదా, అది చాలా యూజ్ఫుల్. అక్కడ కూడా ఏసీ ఉంటుంది, మనం కూర్చోవచ్చు. మనకి స్నాక్స్ ఇన్ని రకాలు దొరకకపోయినా స్నాక్స్ మంచిగా ఉన్నాయి. అండ్ ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయి అక్కడ. అండ్ 1 hour టైం ఇస్తారు. మనం పర్సన్కి ఇంతని కడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడతారు. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే మాత్రం మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. ఆ వీడియో తప్పకుండా చూడండి. అండ్ అదే కాదు, ఇంకా 2-3 types ఆఫ్ ఇలాంటివి వెళ్ళాము. అవి వీడియోస్ ఉండాలి. నేనైతే తప్పకుండా అవి కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు మేము సమ్మర్కి హాలిడేస్కి వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా నేను తప్పకుండా దాని ఇన్ఫర్మేషన్, అడ్రస్ అనేది మీకు ఇస్తాను. ఇదైతే సిఎంఆర్ సెంట్రల్, మీకు అడ్రస్ తెలియక్కర్లేదు. సిఎంఆర్ సెంట్రల్ అంటే ఇంక అందరికీ తెలుస్తుంది. సో అందుకనే దీని అడ్రస్ స్పెషల్గా చెప్పడం లేదు. సో ఫైనల్లీ చూసారు కదా, ఇది అసలు పిల్లలకి ఎందుకు నచ్చుతుందో నాకు తెలియదు, కానీ అది అలా ఊగుతుంది అనమాట, డోరేమాన్. సో ఈమె గారు ఒకటి, ఆమె గారు ఒకటి ఇలా నాన్నతో ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా సరే, దీని తర్వాత అయితే అలా నెమ్మదిగా 1 by 1 అలా వెళ్తున్నాం కదా. వచ్చేటప్పుడు కూడా ఇవన్నీ రిపీట్ అవుతాయి. మనం ఏ దారిలో వెళ్తున్నామో అదే దారిలో వస్తాం కదా. సో అన్నీ రిపీట్ అవుతాయి అనమాట. పిల్లలు మళ్ళీ ఎక్కుతానంటారు. సో వీళ్ళకైతే నేను ఒక మందు అయితే రెడీ చేశాను అనమాట. ఎందుకంటే కింద
ఐస్ క్రీమ్ దొరుకుతుంది, కోన్ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. మళ్ళీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది, 30 రూపీస్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అవి కొన్నే ఉన్నాయి, అవి అయిపోతున్నాయి, పదండి 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 అని అనుకుంటే వాళ్ళు ఐస్ క్రీమ్ కోసం కిందకు వచ్చేస్తారనమాట. అలా మేము తప్పించుకుంటాం. అదొక మాకు ఆయుధం అనమాట. సో చూసారు కదా, హార్స్ ఇవన్నీ పెద్దవాళ్ళు ఆడే గేమ్స్ కూడా ఉన్నాయి. టెడ్డీ బేర్ మనం అందుకోలేమండి. ఈ గేమ్ ఒకసారి మా మరిది ఆడాడు, చాలా కష్టం. అండ్ తర్వాత ఫైనల్లీ బాల్స్ గేమ్ దగ్గరికి వచ్చేస్తాం. చూసారు కదా ఎన్ని కలర్ఫుల్ బాల్స్ ఉన్నాయో. హర్ని చూడండి ఎంత చక్కగా ఆడుకుంటుందో. హర్షి ఆడతాననింది, పాపం హర్షికి ఎంట్రీ లేదు. ఇంకా హనీ అయితే అంతకుముందు తీసుకొచ్చినప్పుడు అంత ఆడేది కాదు, భయపడేది. ఇప్పుడైతే చాలా కొంచెం ఊహ తెలుస్తుంది కదా, చాలా బాగా ఆడింది. అందుకే నేను చాలాసేపు దీన్నే ఫోకస్ చేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే పెద్ద పాప ఎక్కడుంది ఏంటి, తను ఏం చేస్తుంది, తనతో ఆడడానికి ట్రై చేశారనమాట. ఇలా ఒక స్లైడ్ ఉంటుంది, ఒక 2 బిగ్ బాల్స్ ఉంటాయి అండ్ రిమైనింగ్ అన్ని స్మాల్ బాల్స్ ఉంటాయి అన్నమాట. దీనికి కూడా 45 మినిట్స్ 1 అవర్ టైం ఇస్తారనమాట. వాళ్ళు అక్కడ ఒక ఆంటీ కూర్చుంది కదా, తను చూస్తుంది అనమాట టైమింగ్. సో ఆ టైమింగ్ అయిపోగానే వాళ్ళని పంపించేస్తుంది బయటికి. మళ్ళీ ఆడుకోవాలి అనుకుంటే మాత్రం ఇంకోసారి స్వైప్ చేయాలన్నమాట. ఇది 40 రూపీస్ అనుకుంటా దీనికి. సో 1 అవర్ ఇదైతే రీజనబుల్గానే ఉంటుంది నాకు. 40 రూపీస్తో 1 అవర్ చక్కగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఆ 1 అవర్ కూడా. అందుకే నేను ఇంతసేపు ఫోకస్ చేస్తున్నాను. ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత హనీ చాలా ఎంజాయ్ చేసింది అనమాట. వాళ్ళ అక్క లేకుండా, మేము లేకుండా తనే ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసింది. అందుకనే ఎక్కువసేపు తిన్నే ఫోకస్ చేశాను. సో ఇదే కాదు, ఇంకా మీకు వైజాగ్లో ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా దాని దగ్గరికి వెళ్ళి మరీ వీడియో తీస్తాను. ఎందుకంటే ఎంత సమ్మర్ అయినా సరే వెళ్ళక వెళ్తున్నాం, తిరగడానికే కదండి. సో చూడండి హనీ ఎంత చక్కగా ఆడుకుంటుందో. సో హర్షి ఏం చేస్తుంది ఏంటి అని చూడడానికి ఆయన వెళ్ళారు. ఇలా ఈ వీడియో ఇలా తీస్తున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. అవును, ఈ వీడియో నేను పెట్టలేదేంటి, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఈ వైజాగ్ ఇప్పుడు సమ్మర్ వీళ్ళకి యూజ్ అవుతుంది అని అనిపించింది. సో ఇంక బయటకు వచ్చి వాళ్ళ నాన్న ఎక్కడున్నారు అని చెక్ చేసుకుంటూ మళ్ళీ పాండా కనిపించేటప్పటికి మళ్ళీ ఎక్కడానికి చాలా కష్టపడింది. ఎంత ట్రై చేసినా అది ఎక్కలేకపోయింది. ఇంక నేను వీడియో ఆపి మళ్ళీ ఎక్కించి అలా ఆడించాను అనమాట. సో ఫైనల్లీ ఇవి ఇంకా ఎక్స్ట్రా గేమ్స్ ఇవి ఉన్నాయన్నమాట. అండ్ ఈరోజైతే ఇంకా ఎక్కువసేపు ఉన్నాము, మీకు చూపించడానికి క్లియర్గా అని చెప్పి 1 తీస్తూ ఉన్నాను అనమాట. సో ఒక 2.5-3 అవర్స్ మేము ఇక్కడ స్పెండ్ చేసాము. హర్షి అయితే కొంచెం ఊహ తెలుసు కదా, సో కొన్ని ఏదో ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. దాన్ని అది ఆడలేదు కానీ ఆడాలనుకుంటుంది. సో మేము వెళ్ళి ఎంజాయ్ చెయ్యి నీకు నచ్చినట్టు, నీకు కొంచెం పెద్ద అయ్యాక నేను మళ్ళీ అవి నేర్పిస్తాను అని చెప్పి అలా చేశాను అనమాట. మళ్ళీ రిటర్న్ వస్తుంటే మళ్ళీ ట్రైన్ కనిపించింది. ఎందుకంటే ఎంట్రన్స్లోనే ఉంటుంది కదా, పిల్లలు చాలా ఇష్టంగా పడతారనమాట. సో అది మళ్ళీ స్వైప్ చేసామన్నమాట. హర్షి మాత్రం నో అమ్మ నాకు ఇంకొద్దు చాలు అనింది. సో అందుకని అది పక్కన ఉంది. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందంటే అదే డ్రైవ్ చేస్తున్నట్టు ఎంజాయ్ చేస్తుంది. సో 1 కాదు, నడిచే ఏజ్ నుంచి ఒక 5 years 6 years ఏజ్ వరకు పిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. ఇంకా తర్వాత ఇది ఎక్కారు మళ్ళీ. అంటే హర్షి అలిగిందనమాట. ట్రైన్ దాన్ని ఎక్కించారు, నాకు ఇంకేదైనా ఎక్కించండి అని చెప్పి. నేను నో చెప్పేటప్పటికి తను అలిగింది. సో వాళ్ళ నాన్నగారు ఊరుకుంటారా, సో అలా ఇంకో 2-3 ఎక్కించారు అనమాట. చూసారు కదా, ఇప్పుడు వాళ్ళు ఎన్ని యూస్ చేశారు, ఒక్కొక్క దానికి 40-50 మీదే ఉంటుందండి. దానికన్నా ఎక్కువే ఉంటుంది కానీ 40 కన్నా తక్కువ అయితే ఏ టికెట్ ఉండదు. ఇప్పుడు మొత్తం పిల్లలు ఎంత ఖర్చు పెట్టి ఉంటారు, మీకు ఏమైనా తెలిస్తే మాత్రం కౌంట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఇవన్నీ చేస్తున్నారు. నేనైతే వాళ్ళ వెనకాలే తిరుగుతూ ఐస్ క్రీమ్ అయిపోతుంది అని అరుస్తున్నాను. అయిపోతే అయిపోని అంటున్నారు, కానీ అలాగే అంటారు కానీ కిందకు దిగిన తర్వాత ఐస్ క్రీమ్ కోసం గోల్ చేస్తారు, ఏడుస్తారు అనమాట. ఫైనల్లీ ఇది ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకైతే యూజ్ అయితే మాత్రం ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోండి. అండ్ ఫైనల్లీ చూసారు కదా, ఇది ఫుడ్ కోర్ట్ అనమాట. చాలా పెద్దది, ఎంతమంది అయినా కూర్చొని చక్కగా తినొచ్చు. ఇదంతా మీకు చెప్పాను కదా, ఇది అది అని కాదు, అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట.
మనకి నచ్చినవన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. రోడ్ సైడ్ దొరికే స్నాక్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఫైనల్లీ ఐస్ క్రీమ్ తీసుకొని ఇంటికి చలో వెళ్ళిపోతున్నాం. చూడండి అలిగింది పిల్ల, ఇంకా ఆడుతుందంట ఆ పిల్ల. ఈ పిల్ల మాత్రం ఐస్ క్రీమ్ చూడగానే మిగిలినవన్నీ మర్చిపోయింది అనమాట. సో ఫైనల్లీ ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.